అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు, అందరూ బాగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. రేపు అయితే మహాశివరాత్రి కదా, అందుకోసం రేపు శివరాత్రి అనేది మా చిన్నుగా అయితే కొండమూడ వెళ్ళి తీసుకొని వచ్చాను. కొండమూడలో వాడికి తీసుకొని వచ్చేది అక్కడికి వెళ్ళింది అయితే నేను వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే సెల్లో ఛార్జింగ్ అయిపోయాకల్లా ఇంకా ఒంగోలు కానుంచి ఛార్జింగ్ కూడా ఇక్కడ 70 ఉంటే అక్కడి నుంచి విష్ణు సెల్లో అయిపోయింది ఛార్జింగ్, నా సెల్లో అయిపోయింది. అది పాటలు వింటూ అయితే వచ్చేసాం మేమైతే. ఎందుకంటే జర్నీలో పాటలు ఉంటే కిక్ ఉంటుంది, అందుకోసం బాగుంటుందని అయితే మేము పాటలు వింటూ వచ్చాకల్లా ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా వీడియో తీయడానికి అయితే కుదరలేదు ఛార్జింగ్ అయిపోయాకల్లా. అందుకోసం కొండమూడి వెళ్ళి చిన్నగాడికి తీసుకొని వచ్చి ఇంకా మేము చిన్నగాడికి వెళ్ళాకల్లా స్కూల్లో కూర్చొని ట్యూషన్లో అయితే పొద్దున్నే బడికి వెళ్ళాడంట. బడికి వెళ్ళి వచ్చి ఇంకా ఇంటికాడ కూర్చొని 4ంటికి మళ్ళీ వెళ్ళి ట్యూషన్లో కూర్చున్నాడంట. వాడు మేము వెళ్ళాకల్లా ట్యూషన్లో కూర్చొని పాపం పలక తీసుకొని బలి దిద్దుతున్నాడు మా చిన్న అయితే. నా కాడ ఉన్నప్పుడు అయితే అరిపించేవాడు నాకు బాగా. అక్కడ అరిపించటం లేదంట, అరిపిస్తే ఇంటికాడ వాళ్ళ అవ్వకే అరిపిస్తున్నాడంట. ఎందుకంటే నాకన్నా బాగా చూసుకున్నది మా అత్తయ్య అయితే మా చిన్నుకి. అందుకోసం మా మీద అసలు దిగులు పడకుండానే వాడు అంత హ్యాపీగా ఉంటున్నాడు అక్కడ. అందుకోసం నాకు కూడా ఏ భయం లేదు. మా అత్తగాడు ఉంటే, ఎవరి కాడైనా ఉంటే నాకు భయం వేసేది. మా అత్తగాడే కదా, మా అత్తని మా అమ్మ కదా, అందుకోసం వాళ్ళ కాడ ఉన్నట్టే అని ఇంకా నాకు కూడా భయం లేదు. అందుకని ఆమెకైనా అరిపించి కొట్టి ఏడుస్తాడంట. కానీ బడిలో అయితే డీసెంట్ బాగా మట్టసంగా కూర్చొని చదువుకుంటూ కూర్చుంటారంట. వాడైతే టీచర్కి అడిగాను, ఏంది టీచర్ బాగానే రాస్తున్నాడంటే ఏబిసిడీలు కొన్ని వస్తున్నాయమ్మా, కొన్ని రావట్లేదు, కాకపోతే కరెక్ట్గా కూర్చుంటాడు వాడు. వచ్చిన కాడ నుంచి వాడు చెప్పులు కరెక్ట్గా ఒక చోట ఉంచుకుంటాడంట. చెప్పులు ఎవరు కదిలిస్తే మాత్రం కొడతానని చెబుతాడంట. చెప్పులు పక్కన వదిలి సైలెంట్గా వచ్చి టీచర్ ముందే కూర్చుంటాడంట. ఏం చెబితే వింటాడంట. పాఠాలు కానీ ఏబిసిడీలు కానీ ఏదైనా కానీ చెబితే వింటాడంట బాగా. అయితే చెప్పి అయితే నాకు నవ్వు అయితే బాగా వచ్చింది అక్కడ హాస్టల్ కాడ. అయితే కాసేపు అయితే నుంచొని వాడి గురించి చెప్పే మాటలు అయితే నాకైతే భలే సంతోషం అనిపించింది. మా అత్తయ్య అయితే ఇంకా చెబుతుంది. మా అత్తయ్యకి ఉండి, అవ్వా నువ్వు తాత స్కూల్కి వెళ్ళండి, నేనేమో అన్నం వండి మీకు తినిపించి మీకు స్కూల్కి పంపించి నేనేమో ఆఫీస్కి వెళ్తాను అంటున్నాడంట మా చిన్ను అయితే. మా చిన్నుకి ఇప్పుడే ఇంత తెలివి వచ్చిందంటే ఉండే కొంత ఇంకా తెలివి ఎంత వచ్చిందో తెలియదు. అదొక వచ్చాడు చూడండి. రా నీకోసం వీడియో ఎక్కువ పొట్టోడా. ఈ నా పొట్టుకోవడం నా గొడగ అయితే కనిపించడు. హాయ్ చెప్పు. హాయ్ ఇప్పుడే వచ్చావని చెప్పు. ఇప్పుడే వచ్చాను అను. ఏం చదివావు అక్కడ? ఏబిసిడీలు అయితే చదివాడంట అబ్బాయి అయితే. ఉండు తిండు ఒరే తినిపి రాడి. ఈడు అసలు ఇంకా ఈడు అయితే ఇంకా రౌడి. ఓ ఇప్పుడు దా బాగా ఆడుకున్నారు. ఏంటి ఆపు. ఆయన ఎగురుతున్నాడు. అబ్బా బాగుందా? మూతికి తగిలిద్ది. చిన్నగా కింద పడ్డారనుకో రేపు శివరాత్రి పళ్ళు రావు. ఏడిపి బాగురా వాడికి. అబ్బో మళ్ళీ ఎగురుతున్నాడు. వాడు అనద్దు, నువ్వు దూకుతావు. వాడక్క ముగ్గురు కలిసాకల్లా బాగా సంతోషంగా ఉంది అబ్బాయిని.
వచ్చే దారిలో అడుగుతున్నాడు జై గాడు ఉన్నాడా, ఏం చేస్తున్నారు. జై కింద పడతాడు, లడ్డు కింద పడతాడు. ఏమో ఇప్పుడు 2 సార్లు పడ్డాడు చందు. పై కనాలి, ఇట్లా పై కనాలి. వాడు ఎగరకండి. అయ్యో అయ్యో అబ్బాయి చేస్తావా? కింద బురదలో పడిద్ది. ఇదిగా, అట్లా నల్లగైతే ముగ్గురు కలిసాకల చూసా. పండగ శివరాత్రి మొత్తం మా ఇంటి ముందే ఉంది. వీళ్ళిద్దరు పడితే ఆయన ఆడుతున్నాడు పెద్ద ఆయన. చిన్నగా బైక్ వస్తుంది, బండి వస్తుంది, పక్కకి రాండి. మొత్తం తెలుసు బండి వచ్చేది. ఇటు రండి, ఇటు ఇంటి ముందుకి రండి. చూడు మమ్మీ మమ్మీ. డాడీ వచ్చా? ఈయనకి ఇంగ్లీష్లో మమ్మీ కూడా అని వచ్చింది. ఎప్పుడు వచ్చా? మొన్న వచ్చావా? బాగుందా ఒంట్లో? జ్వరం తగిలిందంటగా, బిళ్ళలు వేసుకున్నావా మరి? తగ్గిపోయిందా? శివరాత్రిగా తగ్గిపోయింది మొత్తానికి. తర్వాత వచ్చింది తిరునాళ్ళు పోయినాక వచ్చింది మళ్ళీ జ్వరాలు. మా చిన్నగాడికి ఇక్కడికి వచ్చాకల్లా సందడిగా చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళిద్దరికి కలిసాకల్లా. ఇట్రా అండి, బురదలో వద్దు, ఇట్రా. ఈయన చూడు, ఈయనకి ఏ లేకపోయినా కానీ ఎగురుతున్నాడు. ఇట్రా చిన్న, ఇట్రా. డాన్స్ చేస్తున్నారా? తాడా? ఎవరో ఒకళ్ళు పడతారు ఇప్పుడు. ఎట్టా ఇంకా చాలు. అయితే నాకు అయితే సాయం కూడా చేస్తున్నాడు ఈరోజు మా ఇంట్లో ములక్కాయ పప్పు. ఎందుకంటే ఇవాళ నీకు చేయకూడదు కదా, రేపు చేసుకోవచ్చు. కాకపోతే శనివారం మేము తినాము. అరే ములక్కాయలు ఎవరైనా కత్తిపీటతో కోస్తారా? అబ్బా మేధావిను. తోలు తీయటానికి కత్తిపీట, అవునా? ఇలాంటి పిల్లలు నాకు పుట్టింది. సాయం చేస్తున్నాడు అనుకుంటే డబుల్ పని చేస్తాడు. నాకు డబుల్ పని వేస్తే మమ్మీ పప్పు గింజలు ఉడికిని రారా మమ్మీ. వాడు ఏడిపిచ్చి మొత్తం ఇప్పేసి బాగా తినేసి పండుకున్నాడు. ఈడైతే మేమైతే ఇంకా పప్పు అన్నం వండేసి మా జయగాడికి చిన్నుగాడికి వేసి, ఏంది చిన్ను